హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. పెసలు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఈ పెసలతో పాటు ఒక 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం. మిక్సీ పట్టేసానండి. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మిక్సీ పట్టేసానండి. పెసలు ఒక పెద్ద గ్లాస్ పెసలు, ఒక 2 స్పూన్లు రైసు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అందులో సాల్టు, 1 ఇంచి అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. జీలకర్ర వేస్తున్నాను. నువ్వులండి, నెయ్యి వేస్తున్నానండి. నువ్వులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ అండ్ టేస్టీ. మనకి పెసలు ప్రోటీన్, ఇదేమో కాల్షియం. చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు కాల్షియం లోపం అంటున్నారు కదా. ఒకసారి నువ్వులు వేసుకోండి, ఒక దోశలో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. పెసరట్టు రెడీ అండి. ఉల్లి పెసరట్టు విత్ నువ్వులు. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. హెల్దీ పెసరట్టు అండి. మనం వారానికి 2-3 సార్లు ఇలా చేసుకుంటే బాగుంటుంది. నువ్వులు కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఒకసారి జీలకర్ర బదులుగా ఒక ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నప్పుడు వామ్ వేసుకుంటే బాగుంటుందండి. అది కూడా చేసి చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పెసలు బియ్యం 2 స్పూన్లు అండి. ఒక పెద్ద గ్లాస్ పెసలు నానబెట్టుకున్నాను. 2 స్పూన్లు రైస్ వేసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టి ఉదయమే మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు మాత్రం
కంపల్సరీ వారానికి ఒక 3-4 సార్లన్నా వాడాలండి, మనం ఏ రూపంగా వాడినని. మన అందరికీ కూడా కెమికల్ ప్రాబ్లం కదా. ఇలా మనం నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా వేస్తాను, తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఉల్లిపాయతో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి, నా దగ్గర వేయలేదు, వేస్తే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.